నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీబీనగర్ ఎయిమ్స్ లో నడ్డా పర్యటన, వైద్య సేవలపై సమీక్ష. కుకట్పల్లిలో భారీ భూ కుంభకోణం, రిజర్వ్ ఫారెస్ట్ భూములపై సంచలన ఆరోపణలు. బీఆర్ఎస్ ఖాతాలో 1400 కోట్లు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలంటూ డిమాండ్. సత్యవేడు టీడీపీలో సంచలనం, బాలరాజు కీలక ప్రెస్ మీట్. తెలంగాణ వైద్య రంగానికి మరింత ఊతమివ్వనున్న కీలక పరిణామం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్లో కొనసాగుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కుకట్పల్లి పరిధిలో భారీ భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజర్వ్ ఫారెస్ట్ భూమిని అక్రమంగా ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేసి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని సామాజిక కార్యకర్త, హైకోర్టు సీనియర్ న్యాయవాది పాశం కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 011/12 అండ్ 1012 కుకట్పల్లి విలేజ్ లా 173 ఎకరాల భూమి ఐడియల్ కంపెనీకి బాంబుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగిందంటే 1965 లో 1314 జీవో ప్రకారము ఎకరానికి 1000 రూపాయలు కట్టాలని అప్పుడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. జీవో నంబర్ 715/1962 లా ఈ భూములన్నింటినీ కూడా 30 కుటుంబాలు దళితులకు ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 105 కుటుంబాలు బంజారాలకు 700 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి కుకట్పల్లిలుంటే వాళ్ళని తీసుకొని ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అనేది ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అందులో 200 ఎకరాలు మాత్రమే ఇండస్ట్రీ పెట్టమని ఇచ్చారు. వాళ్ళు పెట్టింది ఎక్కడ అంటే 11 ఎకరాలనే ఇండస్ట్రీ పెట్టి మిగిలిన భూమి అంతా వేకెంట్ గానే ఉన్నది. వాళ్ళు అసలు ల్యాండ్ అనేది యూటిలైజ్ చేయలేకపోయారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సులు రాలేకపోయినాయి. అది ఎందుకు పనికి రాకుండా పోయింది. అయినా సరే రైతులు వాళ్ళు మాత్రం నష్టపోయారు. తర్వాత 2008 అప్పటిదాకా ఈ కంపెనీ ఐడియల్ కంపెనీ అనేది మూతపడ్డాక దీనికి ఒక వ్యక్తి కొత్త పేరు పెట్టుకున్నాడు. ఐడియల్ కంపెనీ పేరు 2002లో మార్చి దాన్ని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అన్నారు. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అంటే మనకు అందరికి అర్థమయ్యేది ఏంటంటే గల్ఫ్ లోనే కంపెనీ ఏదో పెట్టుకున్నది, ఇక్కడ ఏదో కంపెనీ నడుపుతుంది. కానీ వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎలాంటి లాభం రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరలేదు. 2008లో ఏం చేశాడంటే, సార్ మేము ఈ ఇండస్ట్రీ నడచలేదు కాబట్టి, ఇక్కడ మేము ఈ బాంబుల కంపెనీ పెట్టలేము కాబట్టి ఇమీడియట్ గా నాలెడ్జ్ పార్క్, ఐటీ నాలెడ్జ్ పార్క్ కింద మేము కన్వర్షన్ చేయండి, మేము పొజిషన్ ఉన్నాం కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీ కింద ఇవ్వండి అంటే దాన్ని 302 జీవో ప్రకారం 2009లో 100 ఎకరాలకు కన్వర్షన్ చేశారు. ఓనర్షిప్ డాక్యుమెంట్ ఇవ్వలే, ఇండస్ట్రీ టు నాన్ ఇండస్ట్రీ. దాంతో ఆయన ఏం చేయాలంటే ఐటీ, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎట్లయితే పెట్టిర్రో, టీసీఎస్ ఎట్లయితే పెట్టిర్రో, ఇట్లా ఆయన కూడా ఒక పెద్ద కంపెనీ పెట్టుకొని ఒక 50,000 మందికో 20,000 మందికి ఉద్యోగాలే, ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. దాని తర్వాత అప్పుడే ఇమీడియట్ గా వీళ్ళు లెటర్ పెట్టగానే అప్పుడున్న కలెక్టర్ దానకిషోర్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, అప్పుడున్న CCLA కమిషనర్ పన్వర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏమనంటే, సార్ ఇక్కడ ఇండస్ట్రీ ఉండవద్దు, తీసేయాలని చెప్పి. ఆయన కూడా ఇమ్మీడియట్ గా APIICకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. కానీ అది జరగలేదు. దాని తర్వాత 2015 నవంబర్ 2015లో అప్పుడున్న కలెక్టర్ రఘునందన్ రావు గారు ఒక స్పష్టంగా చెప్పారు, ఈ ఇండస్ట్రీ ఇమీడియట్ ఇక్కడికి తీసేసి రంగారెడ్డి అవుట్స్కర్ట్స్ లో ఈ భూమి ఇవ్వాలి, భూమి ఇమీడియట్ తీసేసుకోవాలి, దీని భూమి విలువ 20 కోట్లకి ఎకరం ఉంటది అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర చూపిస్తే ఆ పేపర్స్. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వము ఆ పేపర్లన్నీ పక్కకు పెట్టేసింది. 2021లో ఏం అవసరం పడ్డదో, ఏమైందో, ఎక్కడికి కొత్త పేపర్లు పుట్టుకొచ్చినాయో గానీ
అక్టోబర్ 2021లో అప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ హరీష్ గారు ఈ భూమిని సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన పర్పస్ ఏంటి? ఇండస్ట్రీ పర్పస్, ఐటీ నాలెడ్జ్ పార్క్ కట్టాలి. కట్టకుండా వ్యవస్థను అంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఈ వీళ్లకు జీఓసీఎల్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీకి లోబడి ఈ అధికారులు తప్పుడు సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్వే నంబర్ మళ్ళొకసారి చెప్తున్నానండి, 629, 627, 1011/1, 1011/2, 1011/3, 1011/4, 1011/12 టోటల్ 100 ఎకరాలు. వాళ్ళకి నాలెడ్జ్ సర్టిఫికేట్ కోసం 1000 రూపాయలకు 100 ఎకరాలు ఇచ్చారండి. అందులో అది సరిపోలేదని చెప్పి అప్పుడే ఉన్న నవీన్ మిట్టల్ గారు ఇంకొక సేల్ సర్టిఫికేట్, ఇంకోటి ఈ భూమి మాకు ఎందుకు పనికిరాదని ఇవ్వడం జరిగింది. ఇస్తే అప్పుడున్న మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారు అమయ్ కుమార్ గారు, గవర్నమెంట్ అప్పటికే ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి, రాష్ట్ర ప్రభుత్వం మారుతుందో మరి ఉంటుందో తెలియదు, మనకు తెలియదు. కానీ అప్పుడున్న పరిస్థితులలో ఇమ్మీడియట్ గా అప్పుడున్న ప్రభుత్వంలో పనిచేస్తున్న అమయ్ కుమార్ ఎలక్షన్ కంటే ముందు 333 ఎకరాలకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి హరీష్ గారు ఇచ్చినాక రెండోసారి మన అదే సర్వే నంబర్లు పెట్టుకుంటూ మళ్ళా అమయ్ కుమార్ గారు 333 ఎకరాలకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకోసం వాళ్ళకి ఇచ్చిన పర్పస్ అనేది సర్వ్ కాలే కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ భూములన్నింటినీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కోసము ఓపెన్ యాక్షన్ లో సేల్ చేసి రాత్ర ప్రజల కోసం యూజ్ చేయాలని నేను కోరుకున్నాను. అయితే 2025లో 33 లక్షల టన్నుల ఫైర్వుడ్ ఇల్లీగల్ గా కొట్టిరు గల్ఫ్ ఆయిల్ కంపెనీ వాళ్ళని చెప్పి వాళ్ళ మీద కేసు పెడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 33 లక్షల పెనాల్టీ వసూలు చేశారండి. కానీ అది పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? దానికి ఫారెస్ట్ కడియాలంటే కేంద్ర ప్రభుత్వం, అది రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నింటిని కప్పిపుట్టి వీళ్ళు తప్పుడు పనులు చేశారు కాబట్టి ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములు వెనుక తీసుకోవాలి. హానర్ ఏదైతే కడుతుందో కన్స్ట్రక్షన్ నిలిపివేయాలి, విల్లాస్ ఏదైతే కడుతుందో ఆ కన్స్ట్రక్షన్ నిలిపివేయాలి. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు రద్దు చేయాలని కోరుకుంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ముత్తోజీపేట సమీపంలోని 365 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను నర్సంపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం అందుతోంది. సూర్యాపేట జిల్లా దాచారం నుండి ములుగు జిల్లా మేడారం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మగ్రేస్ మండలం దాచారం విలేజ్ మా ఫ్యామిలీతో సమ్మక్క సారక్క కాడికి పోయి ఫంక్షన్ చేద్దామని మా అల్లుడు కమ్మలు ఉంటాడు. కమ్మ నుంచి దాచారం వచ్చి గులవలు ఎక్కించుకొని ఈ నర్సంపేట దాటంగానే ముంగడికి ఫంక్షన్ అయింది. అది తప్పి 3 పళ్ళు కొట్టి అందరికి దెబ్బ మొత్తం ఒకటే ఫ్యామిలీ, మా అల్లుళ్ళు మా బిడ్డలు. ఈ ఫ్యామిలీ ఎంత? 20 మంది ఉంటాం, మొత్తం 20 మంది ఉంటాం. పయ్యాకి కూడా 3 అల్లుళ్ళు అందరికీ అందరు చిన్నపిల్లలే 10 మంది అంట. బీఆర్ఎస్ పార్టీ నిధులపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన అక్రమ సొమ్మేనని ఆరోపిస్తూ ఈ మొత్తాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 1400 కోట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విడ్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 కోటి పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లోకి రండి, నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి రేపే పరిణామం చోటు చేసుకుంది. సత్యవేడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలరాజు నియోజకవర్గ సీనియర్ నాయకులతో కలిసి సంచలనాత్మక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక రాజకీయ అంశాలపై స్పందిస్తూ పార్టీ పరిస్థితులు, స్థానిక పరిణామాలు మరియు తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని బుధస్కంధాల మీద మోస్తున్నటువంటి సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ కనబడటం, మీడియా ముందు కనబడటం జరిగింది. ఇది నాకు పాత ఏం కాదు. నేను రాజకీయం స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను. నేను రాజకీయం ఆ రోజు పార్లమెంట్లో, అసెంబ్లీలో భువనేశ్వరి మేడంకి జరిగిన అవమానానికి ఒక నియోజకవర్గ కార్యకర్తగా చెన్నైలో మేము ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నా కూడా బాధతో పార్టీకి ఏదైనా చేయాలనేసి నా సహాయం కోసం నేను నా సహాయార్థంగా రావడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో, నియోజకవర్గంలో నేను ఏ విధంగా పనిచేసిందో మీకు అందరికీ తెలుసు. నేను ఎక్కడ కూడా ఏ పార్టీకో లాలించుపడి చేయలేదు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని జరిగాయి. మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మన శ్రీ సిటీకి రావడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారిని ఏమయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎందుకు కలుపుకొని పోవటం లేదనేసి గట్టిగా మందలించడం జరిగింది. కానీ మేము కూడా కొన్ని రోజులు దూరంగా జరిగింది. ఎందుకంటే మాకు అధిష్టానం నుంచి కొన్ని కారణాల వల్ల మేము కలుసుకోలేకుండా పోయినాం. సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారే మొన్న అందరు ఎదురుగా, కలెక్టర్ అయితేనేమి, ఎస్పీ అయితేనేమి, మన నాయకులు ఎదురుగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కలుపుకొని పొమ్మంటానే మాకంతా కూడా సంతోషం కలిగింది. దాంట్లో భాగంగానే మనం అందరం కూడా ఏకం అవడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు ఆ పక్క పోగొద్దు, ఈ పక్క పోగొద్దు అంట. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. నాయకులందరం ఒకే తాటి మీద ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షురాలు పడబాక లక్ష్మణ్ గారికి కూడా ఒకటే విన్నపం. మేడం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. 40 సంవత్సరాలుగా బుధస్కంధాల మీద మోసిన వాళ్ళే. ఎవరు కూడా వేరే వాళ్ళు కాదు. కాబట్టి పోగొద్దు, అక్కడికి పోగొద్దు అని కొంతమంది భయపిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు దగ్గరుండి వాళ్ళకి కూడా సరైన పద్ధతి కాదనేసి చెప్పి ఈ తెలుగుదేశం పార్టీని ఏకతాటిపైగా నిలబడాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాము. అదేవిధంగా కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన ఈ సుధాకర్ నాయుడు ఉన్నాడంటే బుచ్చినాయుడు కాడికి ఆయన అడతారు, ఏమయ్యా బాలరాజు పనిచేశాడు అనేసి. పనిచేశాడంటే పార్టీ ఇస్తుంది పదవులు. ఇక్కడ ఎవరో ఆయన సుధాకర్ నాయుడు కానీ లేదంటే ఇక్కడ లోకారెడ్డి కానీ పదవులు ఇచ్చేది కాదు. ఇది ప్రైవేట్ పార్టీలు కాదు. భయభ్రాంతుల గురించి చేసి పదవులు తీసేస్తానంటే ఇక్కడ ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. తెలుగుదేశం కార్యకర్తలందరం ఏకతాటి మీద ఉన్నాం. అదేవిధంగా ముఖ్య గమనిక మీకు ఒకటే చెప్పగలుగుతున్నాం, తెలుగుదేశం నాయకులకి, సీనియర్ నాయకులకి. మేము నిన్నగా పార్టీ కోఆర్డినేటర్ శంకరెడ్డి గారు నేను పదవి ఇచ్చాను, నేను పీకేస్తాను అనేసి పార్టీ ఆఫీసు కాడ లెటర్ పెట్టడం జరిగింది. ఇది ప్రైవేట్ కంపెనీలో ఇచ్చిన పదవి కాదు, పార్టీ గుర్తించి నాకు పదవి ఇచ్చింది. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవంతి డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసరావు మరియు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు ఉత్తమ విజ్ఞానాన్ని సంపాదించుకోవడమే ప్రతి విద్యార్థి లక్ష్యంగా పెట్టుకోవాలని, ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ సాంకేతిక వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆ దిశగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. So one my student is there. She is a GM now, presently working in Telangana government. I don't want to reveal her name. There is a suffering from fever. Just one line, one word. Suffering from fever. A casual leave. I want. So automatically it generates leave letter. She is sent through mail. But again, this is a don't go to college. Everything chalta, which will be useful to you. You listen all, but scan. Remove on the whatever useful you.
In that committee, officially saw visited the Germany. Not only yesterday, I think the Enadu I have seen, there are 15 universities, foreign universities are coming to the Hyderabad state. Faculty members, respect to the parents, and 2,500 colleges are there, and there are thousands of courses. Not only Accepting that garbage is okay for me, that is validated and kept in the database. Somebody who retrieves also gives information. Sometimes we give thumb or whatever that accept. Teachers, students are in the class, teachers are not there, particularly in government colleges. గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి కొన్ని లక్షల మంది విద్యార్థులకి అప్పుడు ఒక రాష్ట్రం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మరి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులకి మరి చదువు చెప్పే అవకాశం భగవంతుడు నాకు కల్పించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సందర్భంగా సహకరించినటువంటి మా టీం అందరికీ, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద టీమ్ వర్క్, ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ, అలాగే మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అవంతి కాలేజెస్కి వేరే కాలేజెస్కి తేడా ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి కూడా ఒక క్రమశిక్షణ, అలాగే ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన విద్యని మరి అందించటం, దానితో పాటు వీరికి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ కూడా అందించి మరి కాలేజీ చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి దేశ విదేశాల్లో మరి ఇక్కడ ఈ కళాశాలలో చదువుకునే చాలామంది విద్యార్థులు ఉన్నతమైన స్థానానికి వెళ్ళటం చాలా సంతోషించే విషయం. మరి విద్యార్థులు, తల్లిదండ్రులు మీ అందరి సహకారంతో రేపు రాబోయే రోజుల్లో ఈ కళాశాలని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మరింత ఎక్కువ మందికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి నా వద్ద కృషి గత 30 సంవత్సరాలు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరింత శక్తివంతంగా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. You have fixed your degree, that is a BA, BSc, BCom or even specialization. That is fixed. Now you are attending classes. Today is the first orientation class, which will give you exposure to the various facilities available in the Avanti group of institutions. So, having fixed, you should not regret. Don't regret that you did not get MBBS seat, or you did not get engineering, or you did not get some ANML. Okay, having fixed, you keep it your mind fixed and work for 3 years. Definitely will be successful. Don't complain, or don't complain your parents, or don't complain yourself that you are not done well, or you did not get the good group. It is not that. So you are fixed, but there is no boundaries for in every group. You can excel. You can become IAS officer, IPS officer, whatever. Because only graduation is a qualification. Whether engineering or MBBS, whatever it is, only graduation they ask. If you are doing well in your graduation for 3 years, you can compete with the civil services groups, nothing else. But only thing is, you should satisfy your group, you should satisfy your college, you must satisfy you are regularly must come to the classes. So teachers should feel that no, they should not feel that in a class only out of 60 only 4 or 5 students are there. So teachers also lose interest. You must come regularly, you must put attendance. Okay, వరంగల్ రాజకీయాల్లో మరోసారి కడియం శ్రీహరి, కొండా సురేఖ మధ్య విభేదాల అంశం చర్చనీయాంశంగా మారింది. గత 2 రోజులుగా తనపై వస్తున్న వరుస ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా అవగాహన లోపం వల్లేనని పేర్కొన్న ఆయన వాస్తవాలను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. తన వైఖరిపై ఎలాంటి అపోహాలు అవసరం లేదని స్పష్టం చేసిన కడియం శ్రీహరి తాను ప్రజా ప్రయోజనాలకే కట్టుబడి పనిచేస్తానని వెల్లడించారు. సర్పంచ్ మొదలుకొని ఎంపీ స్థాయి వరకు వివిధ దశలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా
వారి గ్రామానికి సంబంధించి కానీ, వారి మండలానికి సంబంధించి కానీ, వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, హెచ్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నివేదిస్తుంటాం. విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇస్తుంటాం. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి పరిధులు లేవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వారి దృష్టికి తీసుకురావచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీపూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకొని కమిషనర్ గారు ఎండోమెంట్స్ యొక్క టైం తీసుకొని మా ఆలయాల అభివృద్ధి పైన మీతో మాట్లాడవలసిన అవసరం ఉందని టైం తీసుకుని వెళ్ళి వారి ఆఫీస్కి నేను వెళ్ళాను. వారి ఆఫీస్కి నేను వెళ్ళి ఆలయాల వారీగా వారికి మా చైర్మన్లతో రిప్రజెంటేషన్ ఇప్పించాను. ఇప్పించినప్పుడు వారు ఒక మాట అన్నారు, దేవాదాయ శాఖ దగ్గర నిధులు ఎక్కువ లేవు, కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది అంటే నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రతి దేవాలయంలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులు ఏమున్నాయో మీరు గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేసి నాకు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ, లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్ళి అధికారులను కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయి అనగలుగుతాను. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక సింగిల్ విండో చైర్మన్ కానీ, నాకు తెలియకుండా చాలామంది మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరైనా కూడా వారికి సంబంధించిన సమస్య పైన వారు వెళ్ళి అధికారులు కలిసే అవకాశం ఉంది. నాకు చెప్పకుండా మీరు ఎట్లా వెళ్ళారు, నా నియోజకవర్గంలో నా పరిధి, నా అధికారం దాటి మీరు ఎట్లా వెళ్ళారు అని మనం అనలేదు. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష చేయరు, సమీక్షలో పాల్గొంటారు. ఒకవేళ నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే అది సమీక్ష కాదు. కలెక్టర్ నా దగ్గరికి వస్తే అది సమీక్ష అవుతుంది. నేను కలెక్టర్ దగ్గరికి పోతే అది రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా. నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇవి కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గరికి పోయిన తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేను ఎలా చేస్తాను, నాకేమి అధికారం ఉండదు. అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు, అలా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. తప్పుగా అర్థం చేసుకోవడం అనేది నా అభిప్రాయం. తర్వాత ఏదో పేపర్లో చాలా విషయాలు వచ్చినాయి. ఏదో ఎవరు కోరిపై సీఎం గారికి రాశారు, ఇంకెవరికి రాశారు, వివరణ అడగాలని అన్నారు. అసలు నేను తప్పే చేయలేదు, వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు. అది
ఓ ఎమ్మెల్యేగా నాకున్న హక్కు అది. నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, ఎవరి అధికారాలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ రకంగా వార్తలు రావడం కొంచెం బాధాకరంగానే ఉంది. బిజినెస్ రూల్స్ నాకు తెలియదు కాదు. ఇన్నేళ్ల రాజకీయంలో చాలా బిజినెస్ రూల్స్ తెలుసు, చాలా క్రమశిక్షణతో కూడా ఉంటాను. నేను ప్రోటోకాల్ని కూడా గౌరవిస్తాను. మీరు చూస్తుంటారు చాలా దిక్కులో. నేను ఎక్కడికైనా వెళ్తే ఆపోనెంట్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నా ఇంకెవరైనా వాళ్ళతో కూడా కొబ్బరికాయ కూర్చున్నాను. అక్కడ నేను ఎక్కడ కూడా తేడా తీసుకురాను. కాకపోతే ఇలాంటి మన పనేదో మనం చేసుకుంటూ పోతున్నాం. మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మన పనేదో మనం చేసుకుంటూ పోతుంటే ఈ రకంగా మాట్లాడడం కొంత బాధాకరం అనిపించింది. అది సరైనది కూడా కాదు అనేది నా అభిప్రాయం. ఈ మధ్యన కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉందని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వినలేదు. ఇది మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వినలేదు. కొత్తగా వింటున్నాను. ఇది మంచిది కాదు. మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని దేవాదుల ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడితే లేవో అని ఆగమాగమవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజీఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు, ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. మనకున్న అధికారం, మనకున్న పలుకుబడి, మనకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వివాదాల కొరకు ఉపయోగించుకోవద్దు అనేది నా అభ్యర్థన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీబీనగర్ ఎయిమ్స్ లో నడ్డా పర్యటన, వైద్య సేవలపై సమీక్ష. కుకట్పల్లిలో భారీ భూ కుంభకోణం, రిజర్వ్ ఫారెస్ట్ భూములపై సంచలన ఆరోపణలు. బీఆర్ఎస్ ఖాతాలో 1400 కోట్లు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలంటూ డిమాండ్. సత్యవేడు టీడీపీలో సంచలనం, బాలరాజు కీలక ప్రెస్ మీట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.